చిన్ను, నీ లోపల మెషిన్ ఉంది. నువ్వు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నావో అడిగేసేయ్. ఓకే అమ్మా. అడుగు. పాక్సో యాక్ట్ అంటే ఏంటమ్మా? జానీ మాస్టర్ది చూస్తున్నావా? అవునమ్మా, యూట్యూబ్లో చూస్తున్నా. పాక్సో అంటే ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కదా. ఇది ఏ టచ్? గుడ్ టచ్. ఇది ఏ టచ్? హే, నాకు కొడుతున్నా బ్యాడ్ టచ్. ఐఎమ్ నాట్ ఓకే. అది అగ్గది. ఐఎమ్ నాట్ ఓకే అంటే బ్యాడ్ టచ్. ఐఎమ్ ఓకే అంటే గుడ్ టచ్. ఐఎమ్ ఓకే. ఐఎమ్ నాట్ ఓకే. ఐఎమ్ ఓకే. ఐఎమ్ నాట్ ఓకే. అర్థమైంది కదా? పాక్సో అంటే ఏంటమ్మా? ఇది అర్థమైతే అది అర్థం అవుద్ది. ఏంటమ్మా? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే ఇప్పుడు బ్యాడ్ టచ్ ఉందా? ఈ బ్యాడ్ టచ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఆ చట్టం. నేను ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనేది ఒక చట్టం. సో పాక్సో యాక్ట్ కింద జానీని ఒక 60 రోజులు పక్కన పెడతారు. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. సో 60 రోజుల వరకు బెయిల్ రాదు. అంతేకాదు, జానీ మాస్టర్కి కొన్నాళ్ళ క్రితం సిరాజ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. అతను సౌదీ నుంచి ఇండియా వస్తున్న టైంలో యాక్సిడెంట్ అయింది. జానీ మాస్టర్ గారి అబ్బాయి పేరు అంటే బాబు. జానీకి ఓ బాబు ఉన్నాడా? జానీ వాళ్ళ అబ్బాయి పేరు సిరాజ్ అని పెట్టాడు. ఫ్రెండ్ పేరే పెట్టుకున్నాడు. ప్రతి మనిషిలో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది, గుడ్ బ్యాడ్. అర్థమవుతుందా? తొందరగా జడ్జ్ ఎవరు చేయకూడదు ఓ మనిషిని, అన్లెస్ ఆ పర్టికులర్ పర్సన్ శాడిస్టో, సైకోనో, రేపిస్టో, యాసిడ్ అసాల్టర్ అయితే తప్ప. అది కరెక్టే. సో ఓ పర్టికులర్ పర్సన్ శాడిస్టో, రేపిస్టో, యాసిడ్ అసాల్టర్ అయితే తప్ప తొందరగా నిర్ణయం తీసుకోకూడదు. అది కరెక్టేనమ్మా. జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నా పాప.